నిర్మలమ్మ పత్తు 53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి తాజా కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఇక ఈసారి కేంద్ర బడ్జెట్ మొత్తం అయితే పరిమాణం 53.47 లక్షల కోట్లుగా ఉండటం విశేషం. గత బడ్జెట్తో పోలిస్తే ఇది భారీ పెరుగుదలగా అయితే భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు అనే 3 ప్రధాన లక్ష్యాలతో ఈ బడ్జెట్ను రూపొందించినట్లయితే ప్రభుత్వం పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. వ్యవసాయ రంగం కూడా ఈ బడ్జెట్లో ముఖ్యమైన స్థానాన్ని దక్కించుకుంది. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పలు చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి ప్రాజెక్టులు, పంటల నిల్వ సదుపాయాలు, వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రైతులకు రుణ సౌకర్యాలు మరింత సులభం చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచారు. విద్య మరియు ఆరోగ్య రంగాలకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, డిజిటల్ విద్య విస్తరణ, నూతన విద్యా విధాన అమలుకు అయితే అవసరమైన నిధులు కేటాయించారు. అలాగే ఆరోగ్య రంగంలో ఆసుపత్రుల మౌలిక సదుపాయాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై దృష్టి పెట్టారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్నుల విధానంలో కొంత సడలింపు, పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి అంశాలు ఈ బడ్జెట్లో కనిపిస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్లకు రుణాలు, ప్రోత్సాహక పథకాల ద్వారా యువతను వ్యాపార రంగం వైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది.